టీడీపీ వైసీపీ మధ్య ఓట్ల తొలగింపు రాజకీయం నడుస్తోంది. తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లను వైసీపీ తొలగిస్తుందంటూ టీడీపీ కార్యకర్తలు తిరుపతి ఆందోళన దిగారు. పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు వెనుక వైసీపీ హస్తం ఉందంటూ ధర్నా చేపట్టారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. చంద్రగిరి నియోజకవర్గంలో రోజుకొక రకంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. నిన్నటి వరకు తమ ఓట్లను తొలగించారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన చేసిన నేపథ్యం కనిపించింది. అదే పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిత్తూరు జిల్లా అధ్యక్షుడైన పులివర్తి నాని చంద్రగిరి తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తమ పార్టీ కార్యకర్తలకు సానుభూతి పరులకు సంబంధించిన ఓట్లను పెద్ద ఎత్తున తొలగించారంటూ వీటిని వెంటనే ప్రభుత్వం మరి తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చుకోవాలంటూ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ఫారం 7లో తమ కార్యకర్తల పేర్లను చేర్చడం వల్ల ఈ విధంగా తమ పార్టీ కార్యకర్తల ఓట్లు మాయమైపోతున్నాయంటూ ఆందోళనకు వచ్చున్నారు. మనం వారితో మాట్లాడడానికి చెప్పండి, మీరు నిన్నటి వరకు మీ పార్టీనే ఓట్లు తొలగించారని వాళ్ళు ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున సర్వేకి వచ్చిన వారిని కూడా పట్టుకొని పోలీసులకు అప్పగించిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో మీరు మరోసారి అధికార పార్టీకి చెందిన మీరే ఈ విధంగా ఆందోళన కూర్చోవడం ఎంతవరకు సబబు? సర్వేకి వెళ్ళింది, ప్రభుత్వం చేస్తున్న పథకాలు నచ్చిందా నచ్చలేదన్న ఉద్దేశం, ప్రజల యొక్క తీర్పు తీసుకొని కొత్త పథకాలు ఏ విధంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో సర్వే వాళ్ళు వెళ్ళారు. ఓటులు తొలగించేది ఎవరి వల్ల కాదు, దాంట్లో ట్యాప్ కూడా ఉంది. మన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు సర్వే వాళ్ళని కూడా కొట్టి భయభ్రాంతులు చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఆ విధంగా ప్రవర్తించారు. ఎందుకంటే పల్లెల్లో వాతావరణం చాలా బాగా వెళ్తా ఉంది. అన్ని పార్టీ నాయకులు అన్నదమ్ములా కలిసి ఎలక్షన్ రోజు ఉండాలని ఉద్దేశం వెళ్తే వీళ్ళు ఇట్లే ఉంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న ఉద్దేశంతో ఎక్కడెక్కడ కొన్ని చోట్ల వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాకు సపోర్ట్ చేస్తున్నారు, అటువంటి పంచాయతీలు ఆయన ఈ విధంగా గలాటా పెట్టి వాళ్ళని సింపథైజర్ నుంచి దూరం చేసే పరిస్థితి తేవాలన్న ఉద్దేశంతో ఆయన వెళ్తున్నారండి. ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారు, మీ ఓట్లు ఎక్కడెక్కడ తొలగించి? మేము ధర్నా చేసేది ఒక చోట కాదు, సుమారు 324 బూతుల్లో ఉంటే 300 బూతుల్లో ఒకే ఉదాహరణకి ఈ పంచాయతీ వేదాంతపురం పంచాయతీలో గంగరాజు అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ ఎత్తను, ఈ వైఎస్ఆర్ పార్టీ ఎత్తను 250 ఓట్లు తొలగించడం జరిగింది ఒకే వ్యక్తి. అదేవిధంగా పేరూరు పంచాయతీలో ప్రవీణ్ కుమార్, ఈ అబ్బాయి 250 వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరుడు పక్క ఓటరు, ఇతను సుమారు 300 ఓట్లు తొలగించడం జరిగింది. మంగళం పంచాయతీలో 286 బూత్లో సేమ్ ఇదే విధంగా 86 ఓట్లు తొలగించారు. ఇప్పుడు మా సాయినగర్ పంచాయతీలో మన ఇక్కడే ఉన్నారు ఆమె కూడా, అక్కడ సాయినగర్ పంచాయతీలో జరిగింది. మన దామినీడు హౌసింగ్ కాన్లో మంగళం హౌసింగ్ లో ఆమె పెద్ద ఆమె ఉంది, ఆమె పసుపు కుంకుమ కార్యక్రమం రోజు మాకు నిలదీసింది, జాకెట్లు మాకొద్దు చంద్రబాబు నాయుడు చేసినారని. ఆ రోజు ఓటు ఉంది, ఈ రోజు ఆమె ఓటు తీసేశారు. పెద్ద ఆమె కూడా వాలంటీర్కి వచ్చింది. దీనికంటే నిదర్శనం లేదు. ఎందుకంటే ఈ సురేష్ నాయుడు అనే వ్యక్తి గ్రామ కమిటీ సెక్రటరీ తెలుగుదేశం, ఈ తెలుగుదేశం ఇతనే సెల్ఫ్ డిక్లరేషన్ లో తీసుకున్న ఈ రోజు పెట్టింది ఎవరంటే చాంద్ బాష్ అనే వ్యక్తి, అది కూడా ఐపీలో ఉంది. ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీలో పార్టీలో మెంబర్. అదేవిధంగా దీనికి ముఖ్యమైన కారణం ఏమంటే గత 6 నెలల నుంచి పిఆర్ఓ వ్యవస్థ పెట్టుకుని, ఆ పిఆర్ఓ వ్యవస్థ ద్వారా 120 మంది వ్యవస్థను పెట్టుకుని ఆ వ్యవస్థ ద్వారా చంద్రగిరి నియోజకవర్గంలో బోగోస్ ఓట్లని ఈ విధంగా ఎస్వి డిఫెన్స్ కాలేజ్ కానీ, విఎస్ఆర్ కాలేజ్ కానీ, ఎన్ఆర్ఐ కాలేజ్ కానీ, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గొల్లపల్లి కానీ, కొన్ని రాయలసీమ విద్యా సంస్థలు కొన్ని కానీ, వాటిలో ఉన్నటువంటి విద్యార్థుల్ని మీరు చూడొచ్చు. ఉదాహరణకి 0 నెంబర్ హౌసింగ్, ఒకే పేజీలో 0 నెంబర్ హౌసింగ్ లో 12 మందిని ఇతను తాడిపత్రికి సంబంధించిన వ్యక్తులు, పులివెందుల వ్యక్తులు, పీలేరు సంబంధించిన వ్యక్తులను ఓటర్లు ఇక్కడ చేయడం జరిగింది. ఒకే పేజీలు ఎన్ని ఉంటే ఈ 4 పేజీలు ఎన్ని ఉన్నాయో చూడండి మీరే. ఈ విధంగా బోగస్ ఓట్లని 225,000 మందిని సుమారు చేర్చడం జరిగింది. మొత్తం చంద్రగిరి నియోజకవర్గంలో 32,000 ఓట్లు నమోదవుతే 32,000 ఓట్లు అధికారులు నిక్షపాతంగా వ్యవహరిస్తూ 12,000 ఓట్లు ఒరిజినల్ మిగిలింది దొంగ ఓట్లని కూడా కనుక్కుంటే దీనిని పక్కదారి పట్టించేదానికి ఈ విధంగా ఆయన అపోహలు సృష్టిస్తూ ఈ విధంగా ఫామ్ 7లో
తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క సంతకాలు ఫోర్జరీ సంతకాలు పెట్టి దొంగ సంతకాలు పెట్టి చేస్తున్నారు. కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళే సంతకాలు పెట్టి చేస్తున్నారు. దీనికి కారణం ఒకటి అంటే రేపు ఎక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి ఉంది, పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు. దీన్ని మేము వచ్చి చంద్రగిరి నియోజకవర్గం ప్రజలకందరికి కూడా మీడియా సోదరుల తరఫున మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఓటుకి ఎక్కడ వెళ్ళదు, మీ ఓటుకి అక్కడే ఉంటుంది ఒరిజినల్ ఓటు. దొంగ ఓట్లు మన పాలు తోలుదాం, మీకు దీనికోసం ఎంత దూరమే పోరాడతామని కూడా మీ తరఫున తెలియజేస్తున్నాం. ఫారం 7 మీద సైబర్ ఆన్లైన్లో ఈ విధంగా తమ పార్టీకి సంబంధించిన సానుభూతి పరుల యొక్క ఓట్లను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారని, అదేవిధంగా వివిధ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల పేరు మీదుగా దొంగ ఓట్లను ఎక్కించారని, వీటినన్నింటినీ తొలగించడమే లక్ష్యంగా తాము ఈ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నామని పులివర్తి నాని అంటున్నారు. కెమెరా పర్సన్ చెంచయ్తో దామోదర్, NTV, తిరుపతి నుంచి.